సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కిలో అరటి 50 పైసలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చగా మారింది. అయితే ఈ ట్వీట్ చేయడానికి కారణం రైతుల ఆవేదన లేక రాజకీయ ఎత్తుగడలో భాగమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం విడుదల చేసిన ధరల జాబితా, ఉత్తరాదికి జరుగుతున్న ఎగుమతుల లెక్కలు అబద్ధమా? అలాగైతే జగన్ చెప్పేదే నిజమైతే 5 ఏళ్ల పాలనలో రైతులను ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రజల మనస్సుల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పేరుతో ఫేక్ ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే జగన్ లక్ష్యమంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? కిలో అరటి 50 పైసలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ట్వీట్ చేయడానికి కారణం రైతుల ఆవేదన లేక రాజకీయ ఎత్తుగడలో భాగమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం విడుదల చేసిన ధరల జాబితా, ఉత్తరాదికి జరుగుతున్న ఎగుమతుల లెక్క అబద్ధమా? అలాగైతే జగన్ చెప్పేది నిజమైతే 5 ఏళ్ల పాలనలో రైతులను ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రజల మనసులో ప్రశ్నలు వస్తున్నాయి. రైతుల పేరుతో ఫేక్ ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే జగన్ లక్ష్యమంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో జరుగుతున్నారు. ఎస్ వాసు, జగన్ ట్వీట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఆ ట్వీట్కి సంబంధించి ప్రభుత్వం చెప్తున్న లెక్కలేంటి? సతీష్, ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ఏడాదిన్నర పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ విధమైన ఫేక్ ప్రచారాలు, అంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఇతర మాధ్యమాలు అవ్వచ్చు, ఈ విధంగా ప్రభుత్వాన్ని నిర్వీర్యపరిచేందుకు, ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు, ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మనం రుజువు కూడా అవుతుంది. గత కొన్ని మాసాలుగా కూడా చాలా మనం చూడటం, వివిధ జిల్లాల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జగన్ చేసినటువంటి అరటి కిలో 50 పైసలు అనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే 50 పైసలు అంత దారుణమైన పరిస్థితిలో, రైతులు ఇబ్బంది పడే పరిస్థితిలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? లేకపోతే జగన్ మరోసారి రైతులు రెచ్చగొట్టేందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారా? లేకపోతే ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వం కూడా మరి ఇచ్చే లెక్కలు కూడా జగన్ ట్వీట్ చేసే ముందు చూసుకోవాలని కూటమి నాయకులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 700 క్వింటాలు మొత్తం కూడా ఎగుమతి అవడం జరిగింది. ఆ మంచి రైతులకు గిట్టుబాటు రాతతోనే ఉత్తరాదికి రాష్ట్రాలకి కూడా ఎగుమతి అవడం జరిగింది. ఎవరు కూడా రైతులు మాట్లాడి రైతులు బాధపడింది ఎక్కడ లేనప్పుడు కూడా మరి జగన్ ఈ విధంగా చేయటం పట్లయితే ఆ కూటమి అయితే ఇది విష ప్రచారంగానే కొట్టిపాడేస్తుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా చిత్తూరులో చెరుకు రైతులు ఉద్యమం అవ్వచ్చు, కడపలో అవ్వచ్చు, ఇలాగ అనేక రూపాల్లో ప్రభుత్వంపై లేని ఫేక్ సమస్యలను తీసుకొచ్చి సృష్టించి దాన్ని ప్రచారం చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, ఈ విధంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం, సిఐ సదస్సు ఇక్కడ వైజాగ్లో జరుగుతున్నప్పుడు కూడా ఈ విధమైన అనేకమైన ఫేక్ ప్రచారాలు చేయటం, ఈ విధంగా జరగడం, ప్రభుత్వం తిప్పుకొట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కలకలంగా మారింది. చివరికి వాళ్ళ పార్టీలో కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇండియా అంటూ సంబోధిస్తూ జగన్ చేసినటువంటిది, ఆయన ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోవడం, మొత్తం వేలాది మందిని అక్కడ రప్పించుకోవడం, అక్కడ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం, ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, మళ్ళీ బెంగళూరు నుంచి ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, ఏదో ఒక ఇష్యూ చెప్పడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం. ఈ విధానం మీద పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కావచ్చు, కార్యకర్తలు వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా చేస్తే పోరాటం గట్టిగా చేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల మీద ఉద్యమం చేయాలని ఆయన ప్రకటించారు. ఎక్కడ విశాఖలోనే ఉద్యమం ప్రారంభిస్తున్నాం, ఉత్తరాంధ్రలోనే ప్రారంభిస్తున్నాం, నర్సీపట్నం నుంచి ప్రారంభిస్తున్నామని వచ్చారు. ఆయన వేలాది మందితో ర్యాలీకి వెళ్ళారు. అనేక ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు జరిగాయి. ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇంకెక్కడ కూడా ఆయన మళ్ళీ ఉత్తరాంధ్రకు ఉద్యమం రూపంలో మళ్ళీ రావటం కానీ చేయడం కానీ లేదు. కార్యకర్తలు అయితే నాయకులు కూడా అడపాదడపా మొక్కుబడిగా చేసే పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడా నిజం కాదని కూటమి నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రైతులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నట్టు కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటన చేయడం కానీ ఎక్కడ జరగలేదని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు ఇవాళ కూడా రైతులతో సమావేశం
సమావేశం కాబోతున్నారు తూర్పుగోదావరి జిల్లా. వాళ్ళ కష్టాలని వాళ్ళ పొలంలోకి వెళ్ళి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నారు. వాళ్ళ కష్టాలను అక్కడికక్కడికే మొత్తం కూడా సమస్య పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో మొత్తం అందరూ కూడా డైవర్ట్ చేసేందుకు రాజకీయ వర్గాలను అయితే అందరం డైవర్ట్ చేసే విధంగా జగన్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఆ కూటమిలో నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, లేదా చంద్రబాబు మీద అవ్వచ్చు, కూటమి మీద అవ్వచ్చు, ఈ విధమైన ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేయడం, ఏదన్నా పట్టుకుంటే దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శించే విధంగా, విషం జిమ్మే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఇవాళ లెక్కలు ప్రకటించే అవకాశం ఉంది. ఏ మేరకు ఉత్తర రాష్ట్రాలకి మొత్తం ఎగుమతి చేయడం జరిగింది, ఏ మేరకు రైతులకి మేలు జరిగింది అనే విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే జగన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. సతీష్. థ్యాంక్ యూ వాసు.